అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవును సిరమ్మ, మోడీ సార్ అప్పట్లో ఎప్పుడో కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అని చెప్పిండట కదా, ఇచ్చిండా? ఇచ్చిండు. నీకు రాలేదా? మోసం, దగా, కుట్ర అంటే నీకు వచ్చిందా? వచ్చింది, ఎప్పుడో ఖర్చు కూడా అయినాయి. మరి నాకెందుకు చెప్పలేదు? నేను కూడా అప్లై చేసుకునేదాన్ని కదా. గింత కుళ్ళుంటదా చెప్పు? ఒక 15 లక్షలే ఇచ్చిండు అని అనుకుంటున్నావా? బట్టలు ఇచ్చిండు. నేను మాట్లాడే ఫోన్ కూడా మోడీ సార్ పంపిందే. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం! ఇవన్నీ మోడీ సారే ఇచ్చిండా? నువ్వు మాట్లాడే ఫోన్ కూడా మోడీ సార్ కొనిచ్చిందే కదా. అన్నది నేను కొనుక్కున్నా, నా కష్టార్జితం పెట్టి. గమ్మతున్నావు. మోడీ సార్ ఇస్తే నువ్వు అనుకున్నానంటున్నావు. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఎట్లా? ఎవరికి దిమాగ్ ఖరాబ్ అయిందమ్మా? నీకే ఖరాబ్ అయింది. నాకా? మరి అచ్చం గీయ మాటలు చెప్తున్న సార్కు ఏమైందనంటావు? చదువు వస్తే ఉన్నమతి పోయింది అని అంటారు కదా. మరి ఈ సార్కు మోడీ సార్ మత్తు సోకి పుర్రనే పుచ్చిపట్టిపోయిందో లేకపోతే చిప్పిగిట్లా ఖరాబ్ అయిందో గాని మహారాష్ట్రలో పువ్వు గుర్తులు పెట్టిన పబ్లిక్ మీటింగ్ లా ఏమంటున్నాడో ఈనుండ్రి. त्याच्या माईचा पगार बबनराव लोणीकरनं केला, त्याच्या बापाचं पेन्शन बबनराव लोणीकरनं केलं. नरेंद्र मोदीजींनी 6,000 रुपये तुझ्या बापाला पेरणीला दिले. तुझ्या माईच्या, तुझ्या बहिणीच्या, तुझ्या बायकोच्या नावावर लाडक्या बहिणीचे पैसे आले. तुझ्या अंगावरचे कपडे आमच्या सरकारचे, तुझ्या पायातलं बूट चप्पल आमच्यामुळं आहे, तुझ्या हातातलं ते डबडं मोबाईलचं आमच्यामुळं आहे. अरे आमचंच घेतो ना, आमच्याच कागदावर करतो, आम्हाला बोलतो, चुकीचं लिहितो. अरे म्हणून राजकारणातले लोक काय टीका करतात, मला त्याच्याशी काय घेणं देणं. అర్థమైందా? మీరు మాట్లాడుతున్న ఫోన్లు మోడీ సార్ ఇచ్చేదే. తొడుక్కున్న బట్టలు, వేసుకున్న బూట్లు సర్వం చదురుతున్నది మోడీ సారే అని అంటున్నాడు ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాబున్ రావు. ఇస్తే నీకిస్తున్నాడేమో గాని పబ్లిక్ కు ఏమిస్తున్నాడయ్యా? వాళ్ళు కష్టపడ్డ సొమ్ముతో కొనుక్కున్న బట్టలను కూడా మోడీ ఇస్తున్నట్టే చెప్తున్నావంటే ఖచ్చితంగా నీకు మోడీ సార్ ఊనిండు కావచ్చు. నిన్ను జర పువ్వు గుర్తు దవాఖాన్లా కాకుండా మంచి దవాఖాన్లా చూపెట్టాలని అంటున్నారు. ఈ వార్త చూసిన ఇంకా కొందరు జనం అరే సడన్ గా నేను పోలీస్ డ్రెస్ వేసుకుంటా ఎట్లుంటదని అంటావు? కంకబొంగు కాకి బట్టలు వేసినంత మాత్రాన కర్తవ్యంలో విజయశాంతి అవుతుందా లేకపోతే వైజయంతి ఐపీఎస్ అవుతుందా చెప్పు? అబ్బా, కనీసం నన్ను కళ కూడా కననియవా నువ్వు? ఊహల్లో కూడా కాకి బట్టలు వేసుకునిచ్చేటట్టే లేవు కదా నువ్వు. పుసుక్కున నువ్వు ఇట్లా డిపార్ట్మెంట్లకు పోతే ఎన్ని పైసలు సంపాదించేదానివో, ఎన్ని ఆస్తులు కూడా పెట్టేదానివో. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అంత వద్దులే అమ్మా, నువ్వు నీ ఓవర్ యాక్షన్. పుసుక్కున నువ్వు ఇట్లా కాకి బట్టలు వేసుకుంటే ఇగో ఇంతకన్నా ఎక్కువ కఠినంగా ఉండదానివి కావచ్చు. ఎవరికన్నా ఎంతకన్నా? భూముల పంచాదులల్లా కాళ్ళు పెట్టకుర్రి, ఏళ్లు పెట్టకుర్రి అని పోలీసులకు కొలుపు పెట్టి చెప్తున్నా ఆళ్లు మాత్రం తలుపు పెట్టినట్టే వేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరు కాడ ఎస్ఐ వెంకన్ననట 2 రైతులకు భూమి పంచాయతీ పడ్డదట. అయితే అందులాగి అన్నలను పిలిచి పాపం ఈయనను పొట్టు కొట్టిండట. చెప్పవన్న నీ బాధ ఏందో? మెడనరాలు ఇవన్నీ నొచ్చేస్తున్నాయి. మొత్తం ఈడంగా మెడల నుంచి మొత్తం గుద్దిండు, కింద పడేసి తన్నాడు. ఏం సార్ ఎందుకు కొడుతున్నా కానీ నేను స్టేషన్ మాట్లాడుతున్నాడు. ఎట్లయినా మాకు న్యాయం జరిగేలా చూడండి. ఇన్నరా? ఇది ముచ్చట. ఎందుకెస్సే గారు గీ చేష్టలు ఎప్పురి మన డిపార్ట్మెంట్ ఇజ్జత్ను ఒక దిక్కు పెద్ద పెద్ద పోలీసార్లు కాపాడుకుంటూ వస్తుంటే నీయా సంటోళ్ళు గిట్లా తీసుకుంటారా? అవట్టే 4 బుద్ధి మాటలు చెప్పి పంపాలే. పిడిగుద్దులు గుద్దితే పాపం ఆ అన్నకు నొప్పులు లేస్తున్నాయట, దావకనుకు పోయిండట. చూస్తున్నారా డీజీపీ గారు మన ఎస్ఐ గారి పనితనం ఎట్లున్నదో? జరా షాన్నొద్దులే అవుతున్నది కావచ్చు. పెద్ద సార్లు కిందున్నోళ్లకు క్లాసులు తీసుకోక జర గిసొంటి కథలు బంద్ చేయమని ఎప్పురా అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. ఎక్కడనైనా కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు గాని తల్లిదండ్రులు వదిలేసిన కొడుకులు లేరు. ఎక్కడన్నా ఒక దగ్గర చెడిపోయిన వాళ్ళు ఏత్తరేమో గాని ఈ భూ ప్రపంచం మీద అసంటి ముచ్చట ఇనిపియది. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటారు తల్లిదండ్రులు. పుసుక్కునేదైనా జరిగితే ఆ దంపతుల జీవితమే వ్యర్థమని జీవితాంతం బాధపడతారు. కండ్ల నీళ్లు తీసుకుంటా వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా తల్లడిల్లిపోతారు. అవునురా, కడుపున పుట్టిన బిడ్డలే లోకంగా బతుకుతారు ఏ అమ్మ నాన్నైనా. అంతే కదా, ఈ దునియాల అమ్మ నాన్నకు రుణాన్ని తీసుకునే బిడ్డలు ఇంకా పుట్టలేదు కావచ్చు. నాకు తెలిసి పుట్టబోరు కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడున్న తల్లిదండ్రులు చూపిస్తా వాళ్ళ కొడుకు మీద ప్రేమను చూస్తే నిజంగా ఏమిచ్చి మనం కన్నుల రుణం తీర్చుకుంటాం అనిపిస్తది. కన్నోళ్ల జ్ఞాపకాలు ఏ తల్లిదండ్రులు మర్చిపోలేరు, ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారు అనేతందుకు ఇగో ఈ ఇల్లే సాక్ష్యం. గుంటోజు వెంకటాచార్యుల కొడుకు చేతికొచ్చినాకనే కాలం చేసిండట. బతుకున్నప్పుడు వీళ్ళ కొడుకు అందరికి సాయం చేసేటోడట. ఎవరికన్నా తిప్పలున్నదంటే ఎంబటే ఉండి వాళ్ళ ఆపద తీర్చేటోడట. అసొంటోడు ఉన్నట్టుండి కాలం చేసిండు. కొన్ని రోజులు ఆలుమొగలు కళ్ళ నీళ్లు తీసుకున్నారట, కొడుకు తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారట. అయితే ఒక రోజు చెరుగట్టు కాడ నిద్ర చేయబోయినప్పుడు అక్కడ కూడా అంత గుట్టలోతాయి అవుపడి అగో అక్కడ నా స్థలం ఉంది అక్కడ నిర్మించండి అని చెప్పేసి కలలో కలిసి చెప్పడం జరిగింది. అతను మరి దేవుని రూపం వల్ల వచ్చి చిన్న బాలుని 6 ప్లాన్ బాలుని రూపం వల్ల వచ్చి చెప్పిండు కాబట్టి ఆ స్థలం నేను పొద్దున్నే వచ్చి వెరిఫై చేయగా ఇక్కడ
ఒక మెరుపు లాగా అనిపించింది నా కళ్ళకు. అయితే ఇక్కడే నిర్మిద్దామని చెప్పేసి 2018లో మరి ఈ గుడి కట్టడానికి కారణం మరి నా కొడుకు దేవుని రూపంలో వచ్చి ఇక్కడ కట్టాలని చెప్పేసి ఒక వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంలో వచ్చిండు. కొడుకే కలల కనబడి చెప్పేసరికి విశాలమైన జాగల మంచిగా దేవతామూర్తుల్ని పెట్టి కొడుకు విగ్రహం కోసం లక్షలు ఖర్చు పెట్టి ఈ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చేయించిండట. మంచి ముహూర్తం చూసుకొని గుడి ఓపెనింగ్ చేస్తామని అంటున్నాడు. చూడుండ్రి తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో. కాలం చేసిన కొడుకు కోసం గుడి కట్టి నిత్యం ఆ కొడుకు సేవలనే తరిస్తామని అంటున్నారు. అమ్మ నాన్నలకు గుడి కట్టిన కొడుకులు ఉన్నారు కానీ కొడుక్కే గుడి కట్టి పూజలు చేయబోతున్న తల్లిదండ్రులు వీళ్ళే కావచ్చు. చూస్తున్నారు కదా జనాలు. మీరే ఆశగా శ్వాసగా బతుకుతున్న తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోరు జరా. కొంతమందికి మామూలుగా చెప్తే అర్థం కాదు, తాపకోసారి చెవులు బట్టి కిర్రున విండాలి. ఇగో మ్యాన్ హ్యాండలింగ్ చేస్తే మాత్రం బాగుండదు. నీ భయానికి నేను కుర్చీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానా. నిన్నెందుకు కొడతారా? అయినా కొట్టాలనుకుంటే ఇట్లా చెప్పి కొడతానా? అంటే చెప్పకుండా కొడతావా? ఊకో, ఎవరన్నా చూస్తే నిన్ను కొట్టి కొట్టి కోదాన్ని వెక్కిస్తున్నాను అనుకుంటారు. ఏమో నీ ఫేస్ లో వైలెన్స్ చూస్తే ఎందుకు భయం అవుతుంది నాకు. సర్కార్ దవాఖాన పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తది. మాట నువ్వు తిడుతున్నావనే మంత్రి జూపల్లి సార్ చెకింగ్ కు పోయిండు. అప్పుడప్పుడు గిట్లా వచ్చిపోని సార్, లేదంటే నెరీ భయం లేకుండా తయారైతున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ దవాఖాన్లా పారిశుద్ధ్యం పడకెక్కింది. కంపు వాసన లేస్తున్నదని గట్టిగానే అరుచుకున్నాడు సిబ్బందిని. అంతేకాదుల్లా మన పనితనం గిట్లుంటే జనం ప్రైవేట్లకు పోకుంటే ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళని మళ్ళా రాకుండా చేస్తున్నారు అని గట్టిగానే అరుచుకున్నాడు. మీరు చేయబట్టి మా చేయి గుర్తు సర్కార్కు చెడ్డ పేరొస్తే మాత్రం అస్సలు ఊకునేదే లేదు అని వార్నింగ్ ఇచ్చిండు. కొల్పు పెట్టి చెప్తుంటే తలుపు పెట్టినట్టే ఉన్నది పో. వరంగల్ పెద్ద దవాఖాన్ల చూడుండ్రి, మీది కప్పు టుపుక్కున కూలిందట. ఇంకా నయ్యం దాని కింద ఎవ్వరు లేరు, లేదంటే కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊసిపోయినంత పని అవుతుండే. ఖచ్చితంగా మనం జై కొట్టవలసింది ఎవరికి చెప్పురా. ఒకటి మనకు అన్నం పెట్టే రైతన్నకు జై కిసాన్, ఇంకొకటి కంటికి రేపలెక్క కాపడే సైనికులు జై జవాన్. చిన్న చిన్న విజయాలకే సత్కారాలు చేస్తే ఏమంటారు? అబ్బా ఏం సాధించిండు ఆయన, బార్డర్ల యుద్ధం చేసిండా అని అంటారు. అది మరి మనం జవాన్లకు ఇచ్చే గౌరవం. ఇప్పుడు గీ ముచ్చటెందుకు అని అంటారా? వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడే వీళ్లకు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువనే. ఆపరేషన్ సింధూర్ తోటి పాలిదేశం పాకిస్తానానికి వణుకు పుట్టించారు కదా మన భారత జవాన్లు. ఆ ఆపరేషన్ లో పోరాడి సొంతూరికి వచ్చిన జవాన్ సుబేదార్ వినోద్ కు అద్దరిపోయే స్వాగతం పలికి వాళ్ళ ప్రేమను చాటుకున్నారు. అన్నది కాకినాడ జిల్లా పెద్దపురం. మన ఊరోళ్ళు బార్డర్లు ఉన్నారంటేనే ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. అట్లాంటిది శత్రువుల మీద పోరాడొస్తున్నాడంటే ఈ మాత్రం సంబరం ఉంటది కదా. దేశం మీద ప్రేమతోటి ఉన్న ఊరును కన్నతలని ఇడిచిపెట్టి పోతారు. ఏ మాత్రం స్వార్థం లేకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తారు. ఆ పోరాట యోధులకు మనం ఇంతకన్నా ఏం చేస్తాం చెప్పుర్రి. వాళ్ళు మాత్రం ఏం కోరుకుంటారు? ఒకప్పుడు బస్టాండ్లు, జాతరలు, రైల్వే స్టేషన్లల్లా దొంగలుంటారు జాగ్రత్త అని రాస్తే సరిపోయేది. ఇప్పుడు ఇందుగలరని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలరు. అపరిచితులిచ్చే చాక్లెట్లు తినొద్దు అని బుడ్డ పోరలకు చెప్పేది. ఇప్పుడు పెద్దోళ్ళకు కూడా చెప్పాల్సిందే. అయినా గంతగడబడ్డట్టు ఎందుకు తీసుకున్నావు? ఎవరిచ్చిరు నీకు? ఏహే నాకెవరు ఇయ్యలే గాని మాట కలిపి ఎంత మాయ చేసిరో చూడు. అగో గడ రోడ్డు మీద పోతుంది అక్క, చూస్తుర్రా? ఆమె పాటికి ఆమె పోతుంటే అక్క ఏడికి పోతున్నావు, మీదే ఊరు? మాది కూడా మీ ఇంటవతల గలీల్నే అని సోది ముచ్చట్లన్నీ ఎప్పిర్రట. సరే పిల్లగాన్లు మాట్లాడుతుర్రు కదా అని మాట్లాడుతూనే మెడల గొలుసు కొట్టేసిర్రట. వాళ్ళ పని అయిపోయాక ఎందుకుంటారు, కనిపించకుండా వెళ్ళిపోయారు. అప్పుడు చూసుకొని పోలీసులకు ఫిర్యాదిస్తే అగో మొత్తానికి సీసీ కెమెరాలు దొరకబట్టిర్రు. రోజులు అసలే మంచిగా లేవు. తెలిసిన వాళ్ళనే నమ్మే రోజులుగా అవి. ఇక ముక్కు ముఖం తెలియని వాళ్ళనైతే అసలే నమ్మొద్దుల్లో. తిరుపతిలో జరిగింది ఈ మోసం.